హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2024లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే భావన నటించినటువంటి హంట్ మూవీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే పోలీస్ కస్టడీలో ఒక కుర్రవాడిని బాగా కొట్టి ఉండడంతో ఆ కుర్రవాడు చనిపోయి ఉంటాడు. దాంతో ఆ కుర్రవాడికి మెడికల్ కాలేజీలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి పొట్టి, అలాగే ఆ కాలేజీలో పీజీ చదువుతున్న కీర్తి ఇద్దరూ కలిసి పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ప్రిపేర్ చేస్తారు. అప్పుడే ఆ కుర్రవాడిని కొట్టిన పోలీస్ ఆఫీసర్ శ్యామ్ అక్కడికి వచ్చి డాక్టర్ పొట్టితో మాట్లాడుతూ, సార్ అనుకోకుండా ఇలా జరిగిపోయింది, ప్లీజ్ ఆ రిపోర్ట్ని కొంచెం నాకు అనుకూలంగా రాయండి అని అంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్ పొట్టితో పాటు కీర్తి కూడా అస్సలు ఒప్పుకోరు. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ పొట్టి స్టూడెంట్స్ అందరినీ చూసి, నెక్స్ట్ వీక్ మన కాలేజీలో 7 రోజుల పాటు నెంబర్ 1 పారాసైకాలజిస్ట్ అయినటువంటి పద్మశ్రీ పద్మనాభం ఒక సెమినార్ ఇవ్వబోతున్నారు. అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరందరూ కూడా అతన్ని మీకున్న డౌట్లన్నీ అడగండి, ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి అని అంటాడు. అయితే ఆ మాటలు వింటున్న డాక్టర్ సాజీ అలాగే కీర్తి ఇద్దరు కూడా, మనం మెడికల్ స్టూడెంట్స్ అయి ఉండి ఇలాంటి పారాసైకాలజిస్ట్ తో మనకేంటి పని, మనం సైన్స్ నమ్ముకోవాలి కానీ ఇలా దెయ్యాల్ని నమ్ముకోవడం ఏమిటి అనుకుంటూ ఉంటుంది. వెంటనే కీర్తి పైకి లేచి ఆ డాక్టర్ పొట్టిని చూసి, సరే ఇక్కడ ఉన్న డాక్టర్స్ చాలా మంది మీతో మాట్లాడడానికి కొంచెం భయపడుతున్నారు, మనం సైన్స్ ని నమ్ముకోవాలి కానీ ఇలా దెయ్యాలను నమ్ముకోవడం ఏమిటి, ఈ వారం రోజుల సెమినార్ కి దాదాపు 15 లక్షలు ఖర్చు అవుతుంది, ఆ 15 లక్షలతో మన కాలేజీలో మంచి బిల్డింగ్ ని కట్టుకోవచ్చు కదా అని అడుగుతుంది. దాంతో అక్కడే ఉన్న డాక్టర్ రెబాకా మాట్లాడుతూ, మీరెవరో కూడా ఈ సెమినార్కి అయ్యే డబ్బుల గురించి ఖర్చు గురించి ఆలోచించకండి, నేను ఆ సెమినార్కి అయ్యే 15 లక్షల కోసం ఒక స్పాన్సర్ ని కూడా రెడీ చేశాను, మీరు వాటి గురించి ఆలోచించడం మానేయండి అని వెంటనే డాక్టర్ రెబాకా ఆ డాక్టర్ పొట్టిని చూసి, అయినా ఒక పీజీ చదివే స్టూడెంట్ కి డాక్టర్ల మీటింగ్ లో ఏం పని అని అడుగుతుంది. దాంతో డాక్టర్ పొట్టి వెంటనే కీర్తిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తాడు. ఆ తర్వాత వారంలోనే పద్మనాభం వాళ్ళ కాలేజీ దగ్గరికి వచ్చి ఆ పారాసైకాలజీ మీద సెమినార్ ఇస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన కీర్తి మాత్రం ఈ పారాసైకాలజీ అంతా ఒక అబద్ధం అని ఆ పద్మనాభం మాటల్ని అస్సలు నమ్మకుండా ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క ఆ ఊరిలో కొంతమంది చేపలు పట్టడానికి వెళ్ళగా వాళ్ళకి ఒక డ్రమ్ము లాంటిది దొరుకుతుంది. దాంతో ఆ చేపలు పట్టే వాళ్ళు ఆ డ్రమ్ముని ఒడ్డు మీదకి తీసుకుని వస్తారు. ఈ విషయం చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. అదే విధంగా పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. వీళ్ళందరితో పాటు ఆ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి పొట్టి, కీర్తి కూడా అక్కడికి వచ్చి ఉండగా అప్పుడు వాళ్ళందరికీ కూడా ఆ డ్రమ్ములో కాంక్రీట్ ఉందని తెలుస్తుంది. అలాగే ఆ కాంక్రీట్ మధ్యలో ఒక డెడ్ బాడీ కూడా కనిపిస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళని అక్కడికి పిలిపించి మొత్తం టెస్ట్ చేపిస్తూ ఉంటారు. అప్పుడు ఫోరెన్సిక్ వాళ్ళు పోలీసుల్ని చూసి, ఈ అమ్మాయి ఎవరో కానీ 24 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉండి ఉంటుంది, ఈ అమ్మాయి చనిపోయి ఉండగానే ఈ డ్రమ్ములో వేసినట్లు ఉన్నారు, కాంక్రీట్ తన ముక్కుకి అడ్డం పడడం వల్ల ఊపిరి తీసుకోలేక చనిపోయింది, అలాగే ఈమె నోట్లో ఏదో ఒక టేబుల్ టెన్నిస్ బాల్ కూడా ఉంది, ఇది ఎవరో ఆమె నోట్లోకి పంపించినట్లుగా ఉన్నారు అని చెప్తారు. అదే సమయంలో ఆ కేసుని డీల్ చేయడానికి ఏఎస్పీ సాయిరామ్ కూడా అక్కడికి చేరుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు కాలేజీలో పద్మనాభం గారు సెమినార్ లో మాట్లాడుతూ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ కాలేజీ ఆవరణంలో ఉన్న ఒక పాడుబడిపోయిన మార్చురీ రూమ్ దగ్గరికి వెళ్లి వాళ్ళందరికీ కూడా ఈఎంఎఫ్ మీటర్ ని చూపించి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇది మోగుతుంది, అలాగే మన మనసుకి కనెక్ట్ అయ్యే ఆత్మలతో మనం మాట్లాడవచ్చు అని అంటూ ఉంటాడు. అయితే దెయ్యాలంటే అసలు నమ్మకం లేని కీర్తి వెంటనే ఆ ఈఎంఎఫ్ మీటర్ ని తీసుకుని, ఇవన్నీ అబద్ధాలు, కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అని చెప్పి తను ఒక్కటే ఒంటరిగా పాడుబడి ఉన్న ఆ మార్చురీ రూమ్ లోకి ఆ ఈఎంఎఫ్ మీటర్ ని తీసుకుని వెళ్తుంది. అలా కొంచెం దూరం తను వెళ్ళగానే తన దగ్గరికి సడన్ గా ఒక టేబుల్ టెన్నిస్ బాల్ వచ్చి పడుతుంది. ఆ బాల్ మీద కూడా ఏదో రాసి ఉంటుంది. అలాగే తన దగ్గరికి ఎవరో వస్తున్నట్లుగా కూడా తనకి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా కీర్తికి ఏవో కొన్ని విజువల్స్ కూడా కనిపించడం మొదలవుతుంది. కొంత
సమయానికే ఆ ఈఎంఎఫ్ రీడర్ కూడా సౌండ్ చేయడం మొదలు పెట్టడంతో కీర్తి చాలా భయపడిపోయి స్పృహ తప్పి పడిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు కీర్తి తన హాస్టల్కి వెళుతూ ఉండగా అప్పుడు కూడా తనని ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనిపించి కీర్తి చాలా భయపడుతూ వెంటనే తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ కీర్తి వెంటనే ఆ పద్మనాభం దగ్గరికి వెళ్లి, సార్ నిన్న నేను ఆ పాడుబడిన ఆ మార్చరీ రూమ్ లోకి వెళ్ళినప్పుడు అలాగే నిన్న నా హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. నాకేదో భయంగా ఉంది, ప్లీజ్ నాకు సహాయం చెయ్యండి అని అంటుంది. ఆ మాటలు విన్న పద్మనాభం కీర్తిని చూసి, ఒకే మైండ్ సెట్ ఉన్న వాళ్ళతోనే ఆత్మలు కనెక్ట్ అవుతాయి. అవి నిజంగా నిన్ను బాధ పెట్టడానికో లేదా నిన్ను ఇబ్బంది పెట్టడానికో అయితే ఎప్పుడో నిన్ను అలా చేసి ఉండేవి. అవి నీ దగ్గరికి సైలెంట్ గా వస్తున్నాయి అంటే అవి నీకేవో చెప్పాలని ట్రై చేస్తున్నాయి. నెక్స్ట్ టైం నీ దగ్గరికి అలా వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఫేస్ చేసి అవి నీకేం చెప్పాలనుకుంటున్నాయో ధైర్యంగా అడుగు అని చెప్పి పంపిస్తాడు. ఆ రోజు రాత్రి కీర్తి తన రూమ్ లో ఉండగా సడన్ గా కరెంటు పోతుంది. అప్పుడే కీర్తి తన దగ్గర పద్మనాభం ఇచ్చిన ఈఎంఎఫ్ మీటర్ ను కూడా తన దగ్గర పెట్టుకుని ఉండగా తన దగ్గరికి ఎవరో వస్తున్నట్లుగా అనిపించడంతో కీర్తి చాలా ధైర్యంగా అలాగే ఉంటుంది. కొంతసేపటికి ఆ ఈఎంఎఫ్ మీటర్ కూడా మోగుతుంది. అప్పుడే కీర్తికి మళ్ళీ కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతుంది. ఆ విజువల్స్ లో ఒక మినుగురు ఆ కీర్తిని ఎక్కడికో తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా మినుగురు కీర్తిని తీసుకుని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ పొట్టి రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న ఒక ట్రోఫీ మీద వాలుతుంది. నిజానికి ఆ ట్రోఫీని 2017లో ఎవరో గేమ్స్ లో గెలిచి ఉంటారు. అప్పుడే కీర్తికి సడన్ గా ఏదో వైబ్రేషన్ అనిపించి కళ్ళు ఓపెన్ చేయగా తను ఎక్కడికి వెళ్లి ఉండదు. తను తన రూమ్ లోనే ఉంటుంది. కానీ తనకి కనిపించే ఆ విజువల్స్ లోని ఇవన్నీ కూడా కనిపించి ఉంటాయి. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కీర్తి లైబ్రరీకి వెళ్లి కాలేజీలో 2017లో జరిగిన ఆ టోర్నమెంట్ గురించి వెతికి తెలుసుకుంటుంది. 2017లో వాళ్ళ కాలేజీలో చదువుకుంటున్న సారానే ఆ ట్రోఫీని గెలిచింది అని అక్కడ తెలుస్తుంది. అదే విధంగా కీర్తికి ఆ సారా ఫోటో కూడా కనిపిస్తుంది. దాంతో కీర్తి వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ దగ్గరికి వెళ్లి తనకి జరిగింది మొత్తం చెప్పి ఆ ట్రోఫీ మీద పడి ఉన్న ఫింగర్ ప్రింట్స్ గురించి చెక్ చేస్తూ ఉంటుంది. కీర్తి వెంటనే 2017లోని ఆ సమయంలోని పేపర్స్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కీర్తికి 2017లో ఒక రాజకీయ నాయకుడైనటువంటి థామస్ లోకా అనే వ్యక్తి ఒక ఆర్గానిక్ క్యాంటీన్ ని ఆ కాలేజీలో స్థాపించి దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చి ఉంటాడు. అయితే స్టూడెంట్స్ అందరూ కూడా అతన్ని అడ్డుకుని ఉంటారు. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. అలా ఆ రాజకీయ నాయకుడైనటువంటి థామస్ కాలేజీలో ఒక ఆర్గానిక్ క్యాంటీన్ ని స్థాపించి దాన్ని ఓపెన్ చేయడానికి వచ్చి ఉండగా స్టూడెంట్స్ అందరూ కూడా తనని అడ్డుకుంటారు. ఆ సమయంలో సారా అలాగే సారా ఫ్రెండ్ అయినటువంటి షాను ఆ హెల్త్ మినిస్టర్ ని చూసి, ఇక్కడ మాకు సరైన వసతులు లేవు, ప్రజలకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సరిపడా డాక్టర్లు కూడా లేరు అని ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో హెల్త్ మినిస్టర్ అయినటువంటి థామస్ కూడా ఏమీ సమాధానం చెప్పలేక సైలెంట్ గా అలా ఉంటాడు. ఇదంతా కూడా కీర్తి పేపర్ లో చదివి తెలుసుకుంటూ ఉండగా సడన్ గా ఆ పేపర్ కాలిపోతుంది. ఆ పేపర్ మొత్తం కాలిపోతుంది. కానీ ఆ పేపర్ లో సారా ఫ్రెండ్ అయినటువంటి షాను ఫోటో మాత్రం కాలదు. అప్పుడే టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ ని కూడా చూపిస్తూ ఉంటారు. అదేమిటి అంటే చేపలు పట్టుకునే వాళ్ళకి డ్రమ్ములో దొరికిన ఆ డెడ్ బాడీ మరెవరిదో కాదు, సారాది అని చెప్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న కీర్తి అక్కడికి వెళ్లి చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే సారా ఫ్రెండ్ అయినటువంటి షాను కూడా అక్కడికి వచ్చి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడే స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. సారా మరియు షాను ఇద్దరు కూడా ఒక కాలేజీలో సీనియర్ గ్రూప్ గా ఉండి జూనియర్స్ ని చాలా హెల్దీగా ర్యాగింగ్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటూ ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు సారా షాను దగ్గరికి వచ్చి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న షాను ఎవరు అతను అడగ్గా సారా మాత్రం ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను అని అంటుంది. ఆ తర్వాత ఒక రోజు షాను సారా దగ్గరికి వచ్చి నేను ఒక వారం రోజుల పాటు ఒక మెడికల్ క్యాంప్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు సారా షానుని చూసి నేను లవ్ చేస్తున్నది మరి ఎవరినో కాదు, అది నిన్నే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా అని నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు ఈ మెడికల్ క్యాంప్ కి వెళ్లి ఈ వారం రోజుల్లో కూడా బాగా ఆలోచించి తిరిగి వచ్చినప్పుడు నీ నిర్ణయం చెప్పు అని అంటుంది. దాంతో షాను అక్కడి నుంచి మెడికల్ క్యాంప్ కి వెళ్లిపోతాడు. కట్ చేస్తే వారం తర్వాత షాను తిరిగి రాగా అప్పటికే సారా కనిపించకుండా పోయింది అని తెలుస్తుంది. ఇక్కడే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. కీర్తి తన రూమ్ లో ఉండగా కీర్తి దగ్గరికి ఆ సారా ఆత్మ రావడంతో కీర్తి దగ్గర ఉన్న ఆ ఈఎంఎఫ్ మీటర్ కూడా మోగుతూ ఉంటుంది. అప్పుడే కీర్తి రూమ్ లో ఒక టేబుల్ టెన్నిస్ బాల్ పడి ఆ బాల్ వెళ్లి కీర్తి ల్యాప్టాప్ మీద పడగా
ఉండగా ఆ ల్యాప్టాప్ లో ఒక మెయిల్ ఓపెన్ అవుతుంది. అది గమనించిన కీర్తి ఈ సారా తన మెయిల్ ని ఓపెన్ చేసి చూడమని చెప్తుందేమో అని గ్రహించి సారా మెయిల్ ని ఓపెన్ చేయడానికి కీర్తి రకరకాల పాస్వర్డ్స్ ని ట్రై చేస్తుంది. కానీ ఆ మెయిల్ మాత్రం ఓపెన్ అవ్వదు. అప్పుడే కీర్తికి అక్కడ పడే టేబుల్ టెన్నిస్ బాల్ మీద ఏదో రాసి ఉండడం చూసి వెంటనే ఆ టేబుల్ టెన్నిస్ మీద రాసి ఉన్న పేరునే సారా మెయిల్ కి పాస్వర్డ్ గా ఎంటర్ చేయడంతో ఆ మెయిల్ ఓపెన్ అవుతుంది. ఆ మెయిల్ లో కొన్ని డ్రాఫ్ట్ మెసేజ్లుగా సేవ్ చేసి ఉంటుంది. వాటిని చదివిన కీర్తికి చాలా భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఇక్కడే స్టోరీ కూడా గతానికి వెళ్తుంది. 2018వ సంవత్సరంలో సారా తన ఫ్రెండ్ కన్మని అలాగే కుంచేరియా ముగ్గురు కలిసి క్యాంటీన్ లో భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డాక్టర్స్ వాట్సాప్ గ్రూప్ లో హెల్త్ మినిస్టర్ రన్ చేస్తున్న ఆర్గానిక్ క్యాంటీన్ లో భోజనం చేసిన పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఆ పిల్లలందరూ కూడా మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యారు అని ఒక న్యూస్ వస్తుంది. దాన్ని చూసిన సారా కన్మని అలాగే కుంచేరియా ముగ్గురు కూడా వెంటనే పరిగెట్టుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగా నిజానికి అక్కడికి ఎవ్వరూ వచ్చి ఉండరు. దాంతో సారా ఇదేదో ఫేక్ న్యూస్ లా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సడన్ గా అక్కడికి చాలా మంది పిల్లలు వచ్చి ఆ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. దాంతో సారా మరియు కన్మని ఇద్దరు కూడా వాళ్ళకి ఆ రోజు రాత్రి అంతా కూడా అక్కడే ఉండి డ్యూటీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే కన్మని ఆ వార్డ్ లో నడుస్తూ ఉండగా కింద తనకి ఒక మెడిసిన్ బాటిల్ పడి ఉంటుంది. దాన్ని చూసిన కన్మని వెంటనే దాన్ని తీసి పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో పడేస్తుంది. ఆ సమయంలోనే సారా కన్మనిని చూసి నేను రూమ్ లోకి వెళ్తున్నాను, అవసరం ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ ప్రచారం అవుతూ ఉంటుంది. అదేమిటి అంటే హెల్త్ మినిస్టర్ రన్ చేసే ఆర్గానిక్ క్యాంటీన్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. అలా ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల 5వ తరగతి చదువుతున్న కాళిదాస్ అనే ఒక స్టూడెంట్ చనిపోయాడు అని ఒక బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసిన సారా ఒక్కసారిగా షాక్ అయ్యి రాత్రి పిల్లలందరూ కూడా బాగానే ఉన్నారు కదా, వాళ్ళ కండిషన్ అంతా కూడా బాగానే ఉంది, అలాంటిది సడన్ గా ఎలా చనిపోయారు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని అంతా కూడా సారా తన మెయిల్ లో డ్రాఫ్ట్ మెసేజ్ గా సేవ్ చేసి పెట్టి ఉంటుంది. దాన్ని చదివిన కీర్తి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చనిపోయిన ఆ కాళిదాస్ మరి ఎవరో కాదు, కీర్తి వాళ్ళ సొంత తమ్ముడే అయి ఉంటుంది. దాంతో కీర్తి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే అందుకే సారా ఆత్మ ఈ కీర్తికి బాగా కనెక్ట్ అయ్యింది అని అర్థం అవుతుంది. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. అలా కాళిదాస్ చనిపోవడంతో సారా చాలా ఆలోచిస్తూ ఆ కాళిదాస్ సడన్ గా ఎలా చనిపోయాడు అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సారాకి నిన్న రాత్రి అక్కడ వార్డ్ లో పిల్లలకి ట్రీట్మెంట్ చేసే సమయంలో కన్మని కాళ్ళకి ఏదో మెడిసిన్ బాటిల్ తగిలింది కదా, దాన్ని కన్మని డస్ట్ బిన్ లో పడేసింది అని గుర్తు చేసుకుని సారా వెంటనే డస్ట్ బిన్ దగ్గరికి వెళ్లి ఆ మెడిసిన్ బాటిల్ బయటికి తీసి చూస్తుంది. ఆ మెడిసిన్ బాటిల్ మీద ప్రోపోపోల్ అనే ఒక మెడిసిన్ పేరు రాసి ఉంటుంది. దాంతో సారా చనిపోయిన కాళిదాస్ దగ్గర నుంచి రక్తం తీసుకుని టెస్ట్ చేయగా అతని రక్తంలో ఆ మెడిసిన్ మిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. దాంతో సారా అసలు ఈ మెడిసిన్ ని పిల్లలకి ఇవ్వకూడదు అని వెంటనే తను రెబాకా దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్తూ నిన్న నేను పిల్లలకు ట్రీట్మెంట్ చేసిన సమయంలో పిల్లలు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు, చనిపోయే అంత ప్రమాదం ఏమీ లేదు, కానీ సడన్ గా చనిపోయిన ఆ కాళిదాస్ బాడీలోకి ఈ డ్రగ్ ఎలా వచ్చింది, ఇది అసలు పిల్లలకి ఇవ్వనేకూడదు. అలాగే మేము నిన్న క్యాంటీన్ లో ఉన్న సమయంలో మన కాలేజీలో పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి జాయిన్ అయినట్లుగా ముందుగా మెసేజ్ వచ్చింది. మేము వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అప్పటికి పిల్లలు ఎవరో కూడా అక్కడికి వచ్చి జాయిన్ అవ్వలేదు. ఆ మెసేజ్ ని ముందుగా ఎవరు సెండ్ చేశారు, మన కాలేజీలో ఏదో అవినీతి జరుగుతుంది, దాన్ని మనం కనిపెట్టాలి అని అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ రెబాకా వెంటనే సారాని చూసి మనం ఏం చెయ్యాలన్నా సరే మనం ప్రిన్సిపాల్ డాక్టర్ పొట్టి పర్మిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి, ఈ విషయాన్ని నువ్వు కాలేజీలో ఎవరికి చెప్పకు, మన మధ్యనే ఉంచు అని అంటుంది. దాంతో సారా రెబాకా దగ్గర నుంచి పర్మిషన్ రాకుండా ముందుకు వెళ్ళకూడదు అని తన మెయిల్ లో డ్రాఫ్ట్ మెసేజ్ లో సేవ్ చేసి ఉంటుంది. ఇదంతా కూడా కీర్తి ఇప్పుడు చదువుతూ ఉంటుంది. ఇది మొత్తం తెలుసుకున్న కీర్తి వెంటనే తన ఫ్రెండ్ అరవింద్ దగ్గరికి అలాగే షాను దగ్గరికి వెళ్లి మొత్తం చెప్పగా ఆ మాటలు విన్న షాను ఆ చనిపోయిన కాళిదాస్ బ్లడ్ లో ఆ మెడిసిన్ కలిసి ఉంటే అది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావాలి కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కీర్తి అంటే దాన్ని కూడా ఎవరో మేనేజ్ చేశారు అని అంటుంది. దానికి షాను మాట్లాడుతూ అంటే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ పొట్టి అలాగే డాక్టర్ రెబాకేకి ఇవన్నీ కూడా తెలిసి ఉంటాయి, వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది అని అంటాడు. దాంతో కీర్తి వెంటనే షానును చూసి లేదు మన ప్రిన్సిపాల్ పొట్టి గారు అలాంటి వారు కాదు అని అంటుంది. అరవింద్ మాత్రం ఆ విషయమే మనం కనుక్కోవాలి అని ముగ్గురు వెంటనే వాళ్ళ ప్రిన్సిపాల్ పొట్టిని అలాగే డాక్టర్ రెబాకాని ఫాలో అవుతూ ఉంటారు.
డాక్టర్ పొట్టిని కీర్తి ఫాలో అవుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో షాను ఆ సారా మెయిల్ ఐడి నుంచి డాక్టర్ రెబాకాకి నిన్ను కలవాలి అన్నట్లుగా ఒక మెయిల్ పంపిస్తాడు. ఆ మెయిల్ ని చూసిన డాక్టర్ రెబాకా ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే ఎవరికో ఫోన్ చేసి నిన్ను నేను అర్జెంట్ గా కలవాలి అని అంటుంది. అదే సమయంలో కీర్తి వాళ్ళ ప్రిన్సిపాల్ అయినటువంటి పొట్టితో పాటు ఉంటుంది. ఆ సమయంలో డాక్టర్ రెబాకా కాల్ చేసింది ప్రిన్సిపాల్ కి అయి ఉండదు. అప్పుడే ఈ ముగ్గురికి కూడా ఈ విషయంలో ప్రిన్సిపాల్ పొట్టి గారికి ఎటువంటి సంబంధం లేదు. డాక్టర్ రెబాకా ఎవరో మరొక వ్యక్తికి ఫోన్ చేసింది అని అది ఎవరో తెలుసుకోవడం కోసం షాను అలాగే అరవింద్ ఇద్దరూ కలిసి డాక్టర్ రెబాకాని ఫాలో అవుతూ ఉంటారు. అలా రెబాకాని ఫాలో అవుతూ వెళ్ళగా రెబాకా ఒక ఫామ్ హౌస్ లోకి వెళ్తుంది. ఆ సమయంలో బాగా వర్షం పడుతూ ఉంటుంది. దాంతో షాన్ వెంటనే కీర్తిని చూసి నువ్వు ఇక్కడే కారులో కూర్చుని ఉండు, నేను ఆ ఫామ్ హౌస్ లోకి వెళ్లి చెక్ చేసి వస్తాను అని తను చాలా నెమ్మదిగా ఫామ్ హౌస్ లోకి వెళ్తాడు. అప్పుడే కారులో కూర్చుని ఉన్న కీర్తికి మళ్ళీ కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతుంది. ఆ విజువల్స్ లో ఆ ఫామ్ హౌస్ లో ఒంటరిగా ఉన్న డాక్టర్ రెబాకా దగ్గరికి సారా ఆత్మ వచ్చి తనని చంపేసినట్లుగా కనిపిస్తుంది. సరిగ్గా అదే విధంగా రియాలిటీలో కూడా ఆ ఫామ్ హౌస్ లో ఒంటరిగా ఉన్న డాక్టర్ రెబాకా దగ్గరికి సారా ఆత్మ వచ్చి ఒక గ్లాస్ పగలగొట్టి తన గొంతు కోసి చంపేస్తుంది. కొంతసేపటి తర్వాత ఆ రెబాకా ఎవరికైతే ఫోన్ చేసిందో ఆ వ్యక్తి ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, సారాకి మరియు షానుకి క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి కుంచారియా అక్కడికి వచ్చి ఉంటాడు. తనను చూసిన షాను చాలా షాక్ అయ్యి ఆశ్చర్యపోయి చూస్తూనే ఉంటాడు. అలా ఆ ఫామ్ హౌస్ లోకి వచ్చిన కుంచారియా అక్కడ డాక్టర్ రెబాకా చనిపోయి ఉండడం చూసి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని ఆ కుంచారియా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత డాక్టర్ రెబాకా చనిపోయినట్లుగా పోలీసులకు తెలియడంతో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అప్పుడే ప్రిన్సిపాల్ పొట్టి కూడా అక్కడికి వచ్చి డాక్టర్ రెబాకా ఆత్మహత్య చేసుకునే టైప్ కాదు, నాకెందుకో అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఏసీపీ సాయిరామ్ కూడా అక్కడికి వచ్చి డాక్టర్ రెబాకా ఫామ్ హౌస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో డాక్టర్ కుంచారియా అక్కడికి వచ్చి వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. దాంతో సాయిరామ్ వెంటనే డాక్టర్ కుంచారియాని ఎంక్వైరీ చెయ్యాలి అనుకుంటాడు. దాంతో సాయిరామ్ వెంటనే డాక్టర్ కుంజారియా దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు, నువ్వు అక్కడ ఎందుకు వెళ్ళావు, నువ్వే ఆ డాక్టర్ రెబాకాని చంపేశావా అని అడుగుతాడు. దాంతో డాక్టర్ కుంజారియా వెంటనే ఏసీపీ సాయిరామ్ని చూసి లేదు సార్, నాకు డాక్టర్ కుంజారియా ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పడంతో నేను అక్కడికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్లే సమయానికి డాక్టర్ కుంజారియా చనిపోయి ఉంది. దాంతో అక్కడ ఉంటే ప్రమాదం అని చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేశాను అని నిజమే చెప్తాడు. ఆ మాటలు విన్న ఏసీపీ సాయిరామ్ ఆ డాక్టర్ కుంజారియాని చూసి కేసు అయిపోయింది, నా పర్మిషన్ లేకుండా మీరు ఈ సిటీ దాటి ఎక్కడికి వెళ్ళకండి, మీరు లాయర్ తో రెడీగా ఉండండి అని చెప్పి పంపిస్తాడు. దాంతో డాక్టర్ కుంజారియా అక్కడి నుంచి తన ఇంటికి వెళుతూ ఉండగా తన వెనకాలే కీర్తి, షాను అలాగే అరవింద్ ముగ్గురు కూడా తనని ఫాలో అయ్యి డాక్టర్ కుంజారియాని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకుని వెళ్ళి బాగా కొడుతూ నిజం చెప్పు, అసలు ఏం జరిగింది, నువ్వు ఆ సారాన్ని ఏం చేశావు అని అడుగుతారు. దాంతో అప్పుడు ఆ కుంజారియా నిజం చెప్పడం మొదలు పెడతాడు. ఇదంతా కూడా సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇక్కడే స్టోరీ కథానికి వెళ్తుంది. ఎప్పుడైతే మంత్రి స్టార్ట్ చేసిన ఆర్గానిక్ ఫుడ్ క్యాంటీన్ లో భోంచేసిన పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారో సరిగ్గా అదే సమయంలో డాక్టర్ కుంజారియాకి డాక్టర్ రెబాకా ఫోన్ చేసి ఒకసారి నా దగ్గరికి రా అని పిలుస్తుంది. కుంజారియా వెంటనే డాక్టర్ రెబాకా దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో అక్కడికి మిరాకిల్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎండి అయినటువంటి అక్బర్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. తను ఆ డాక్టర్ రెబాకాని అలాగే డాక్టర్ కుంజారియాని చూసి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న పిల్లలకి ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయినట్లుగా ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ చేయాలి, ఆ వీడియో బాగా వైరల్ అవ్వాలి, అవసరమైతే ఇక్కడ జాయిన్ అయి ఉన్న పిల్లల్లో ఎవరో ఒకరిని చంపండి, అలా చంపడం కోసం నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న కుంజారియా మాత్రం మొదట ఒప్పుకోడు, కానీ అక్బర్ కుంజారియా మరియు రెబాకాని చూసి ఇది చేస్తే మీకు అడ్వాన్స్ గా 2 కోట్లు ఇస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న కుంజారియా డబ్బులు ఆశపడి ఆ హాస్పిటల్లో అందరూ నిద్రపోయిన తర్వాత కుంజారియా అక్కడికి వెళ్లి ఆ అక్బర్ ఇచ్చిన ఇంజెక్షన్ ని తీసుకుని వెళ్లి అక్కడ కాళిదాస్ కి ఇంజెక్షన్ చేస్తాడు. అలా ఇంజెక్షన్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా కాళిదాస్ మైకంలోనే ఆ కుంజారియా చైన్ పట్టుకుంటాడు. కుంజారియా చాలా భయపడిపోయి తన చేతిలో ఉన్న మెడికల్ బాటిల్ ని కూడా కింద పడేస్తాడు. ఆ తర్వాత కుంజారియా భయంలో ఆ బాటిల్ ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. కింద పడిపోయి ఉన్న ఆ మెడిసిన్ బాటిల్ సారా ఫ్రెండ్ కి దొరికి ఉంటుంది. ఆ బాటిల్ ద్వారానే సారా మొత్తం తెలుసుకుని డాక్టర్ రెబాకా దగ్గరికి వెళ్లి జరుగుతున్నది మొత్తం చెప్పి ఉంటుంది. అలా సారా తెలుసుకున్నది మొత్తం డాక్టర్ రెబాకా
రెబాకా దగ్గర చెప్పడంతో డాక్టర్ రెబాకా వెంటనే అక్బర్ మరియు ఆ డాక్టర్ కుంజారియా దగ్గరికి వెళ్లి జరుగుతున్నది మొత్తం చెప్తుంది. ఆ మాటలు విన్న అక్బర్ ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, ఆ సారాన్ని చంపేయాలి అని ఆ డాక్టర్ కుంజారియాతో అంటాడు. ఆ మాటలు విన్న కుంజారియా నన్ను అనవసరంగా మీరు ఒక సమస్యలో ఇరికిస్తున్నారు, నన్ను వదిలేయండి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న అక్బర్ మాత్రం అక్కడ చనిపోయిన కాళిదాస్ నీ వల్లే చనిపోయాడు అనే న్యూస్ ని బయటికి స్ప్రెడ్ చేస్తాను, దానివల్ల నీ లైసెన్స్ పోతుంది, నువ్వు ఒక బ్లాక్ లిస్ట్ లోకి వెళ్తావు, నీ కెరీరే నాశనం అయిపోతుంది అని బెదిరిస్తాడు. దాంతో కుంజారియా చాలా భయపడిపోయి ఈ హత్య చేయడం కోసం ఓకే చెప్తాడు. ఆ రోజు సాయంత్రం సారా టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ కుంజారియా వేగంగా వెళ్లి ఆ సారాని గుద్దుతాడు. సారాకి అప్పటికే చాలా గాయాలు తగిలి ఉంటాయి. వెనక నుంచి వెళ్లిన డాక్టర్ కుంజారియా ఆ సారా ఫేస్ కి క్లాత్ ని కట్టి అక్కడి నుంచి తీసుకుని వెళ్లి అక్బర్ కి అప్పచెప్తాడు. అలా జరిగిందంతా కూడా డాక్టర్ కుంజారియా కీర్తి, అరవింద్ మరియు షానుకు చెప్తూ ఉంటాడు. అది మొత్తం వింటున్న షాను నువ్వు సారాని ఇలా చంపేశావా అని ఆ డాక్టర్ కుంజారియాని కొట్టడం కోసం వస్తూ ఉంటాడు. దాంతో కీర్తి మరియు అరవింద్ ఇద్దరు కూడా ఆ షాని ఆపుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో డాక్టర్ కుంజారియా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అప్పుడే కీర్తికి మళ్ళీ కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతుంది. ఆ విజువల్స్ లో డాక్టర్ కుంజారియా అక్కడి నుంచి తప్పించుకుని వెళుతూ ఉండగా కీర్తి తమ్ముడైనటువంటి ఆ కాళిదాస్ ఆత్మ తనని వెంటాడుతూ ఉంటుంది. అలా డాక్టర్ కుంజారియా పరిగెడుతూ రైల్వే ట్రాక్ మీద ఇరుక్కుని ఉండగా ట్రైన్ వచ్చి తనని గుద్దేసినట్లు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా రియాలిటీలో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. డాక్టర్ కుంజారియాని రైలు గుద్దేయడంతో తను చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఇది ఆత్మహత్యలాగా ఉంది, డాక్టర్ కుంజారియా మరియు డాక్టర్ రెబాకా ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అని అనుకుంటారు. అయితే పోలీసులు డాక్టర్ రెబాకా మరియు కుంజారియా గురించి ఎంక్వైరీ చేసే సమయంలో డాక్టర్ రెబాకా ఇంటి దగ్గరికి షాను కారు వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన పోలీసులు నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత పోలీసులు డాక్టర్ రెబాకా మరియు డాక్టర్ కుంజారియా వాట్సాప్ చాట్ ని కూడా చెక్ చేసిన సమయంలో వాళ్ళు సారా మర్డర్ కేసు గురించి మాట్లాడుకుని ఉంటారు. అదే విధంగా వాళ్ళు ఆ మిరాకిల్ యాడ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి అక్బర్ గురించి కూడా మాట్లాడుకుని ఉంటారు. ఇదంతా చూసిన పోలీసులు ఆ ఎండిని కూడా విచారిస్తారు. నిజానికి అక్బర్ పొలిటికల్ పిఆర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తను ఈసారి ససేంద్ర అనే ఒక పొలిటీషియన్ కి పిఆర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఈసారి ససేంద్రాని ఎలాగైనా గెలిపించాలి అని ఆ హెల్త్ మినిస్టర్ అయినటువంటి థామస్ ఆర్గానిక్ ఫుడ్ క్యాంటీన్ ని స్థాపించి ఉండడంతో అందులో భోజనం చేసిన పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యి అందులో ఒక వ్యక్తి చనిపోతే ఆ హెల్త్ మినిస్టర్ అయినటువంటి థామస్ కి చాలా చెడ్డ పేరు వస్తుంది. దాంతో త్వరలో జరగబోయే ఎలక్షన్స్ లో అతనికి వ్యతిరేకంగా ఓట్లు పడతాయి. అలా జరిగితే ఈ థామస్ కి చాలా వ్యతిరేకత వస్తుంది. ఆ ఓట్లన్నీ కూడా ససేంద్రకే పడతాయి అని అక్బర్ ససేంద్రతో ప్లాన్ చేసి ససేంద్ర విజయం కోసం ఆ కాళిదాస్ ని చంపించి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పిన అక్బర్ అక్కడ ఉన్న పోలీసుల్ని చూసి ఇదంతా నేనే చేసినా కానీ నేనే చేశాను అని చెప్పడానికి మీ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు అని అంటాడు. అది మొత్తం వింటున్న పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి ఇన్స్పెక్టర్ సత్యం, ఏఎస్పీ సాయిరామ్ అలాగే ఎస్పీ శ్యామ్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ మనం ఇప్పుడు నిజంగానే అక్బర్ ని అరెస్ట్ చేయలేం, ఎందుకంటే మన దగ్గర పక్కా ఆధారాలు ఏమీ లేవు, ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేస్తే మనం డిపార్ట్మెంట్ లో ఉన్న చాలా మందికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్బర్ కి వ్యతిరేకంగా డాక్టర్ కుంజారియా ఒక వాంగ్మూలం ఇచ్చి ఉంటాడు. ఆ వీడియోని కీర్తి తన ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఉండడంతో ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. టీవీ న్యూస్ లో కూడా ఆ వీడియోనే చూపిస్తూ ఉంటారు. పోలీసులు కూడా ఆ వీడియోని చూస్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ లో ఇంతకు ముందు షాను బండిని చూశాం కదా అని షానుని కూడా విచారించాలి అని అనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ మరియు షాను అక్బర్ ని కిడ్నాప్ చేసి ఆ పాత మార్చురీ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్లి అతని నోట్లో టేబుల్ టెన్నిస్ బాల్ ని పెట్టి ఇతన్ని కూడా కాళిదాస్ కి ఏ ఇంజెక్షన్ ఇచ్చి చంపాడో అదే విధంగా చంపాలి అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క పోలీసులు ఆ షాను మొబైల్ ని మరియు అక్బర్ మొబైల్ ని కూడా ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటారు. కానీ షాను మొబైల్ ఎక్కడ ఉందో వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేకపోతారు. అయితే వాళ్ళు అక్బర్ మొబైల్ ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేసి అక్కడికి బయలుదేరి వస్తూ ఉంటారు. అలా ఆ మొబైల్ ని ట్రేస్ అవుట్ చేసి అక్కడికి రాగా అక్కడ ఒక కారు ఉంటుంది. నిజానికి ఆ కారులోని అరవింద్ మరియు షాను ఆ అక్బర్ ని కిడ్నాప్ చేసి తీసుకుని అక్కడికి వచ్చి ఉంటారు. అలా అక్బర్ ని ఆ కారులో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తనని రూమ్ లోకి తీసుకుని వెళ్లే సమయంలో షాను మొబైల్ అక్కడే పడిపోయి ఉంటుంది. ఆ ఫోన్ ని చూసిన ఇన్స్పెక్టర్ సత్యం వెంటనే ఆ ఫోన్ ని తీసుకుని వెళ్లి అందులో ఉన్న డేటాని రికవరీ చేసి చూస్తాడు. అప్పుడే
ఇన్స్పెక్టర్ సత్యంకి కొన్ని భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అవి ఏమిటి అనేది మనకు తర్వాత చూపిస్తారు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆ అక్బర్ ని షాను మరియు అరవింద్ ఇంజెక్షన్ వేసి చంపబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి మీరు ఆ అక్బర్ ని చంపితే నేను కీర్తిని చంపుతాను అంటూ ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఏఎస్పీ సాయిరామ్ అక్కడికి కీర్తిని తీసుకుని వస్తాడు. అంటే నిజానికి స్టార్టింగ్ నుంచి కూడా ఈ కేసుని సాయిరామే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అదే విధంగా ఈ మిరాకల్ యాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ సాయిరామ్దే అయి ఉంటుంది. ఈ అక్బర్ కూడా సాయిరామ్ కంపెనీలోనే పనిచేస్తూ ఉంటాడు. ఆ కంపెనీకి మెయిన్ క్లయింట్ ఎవరో కాదు, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉన్న ససేంద్రానే ఉంటాడు. అందుకోసమే ఏసీపీ సాయిరామ్ మరియు అక్బర్ కలిసి ఆ ససేంద్రాన్ని గెలిపించడం కోసం అలా ప్లాన్ చేసి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న షాను చాలా కోపంగా ఆ సాయిరామ్ తో ఫైట్ చేయడానికి వెళ్ళగా ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కీర్తికి మళ్ళీ కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతుంది. ఎప్పుడైతే డాక్టర్ కుంజారి ఆ సారాన్ని తీసుకుని వచ్చి అక్బర్ దగ్గర వదిలి వెళ్లిపోయాడో అప్పుడే అక్కడికి ఏసీపీ సాయిరామ్ కూడా వస్తాడు. వెంటనే సాయిరామ్ ఆ సారా అరవకుండా ఉండడం కోసం టెన్నిస్ బాల్ ని ఆ సారా నోట్లోకి కుక్కేస్తాడు. వెంటనే సారా కాళ్ళు చేతులు కట్టేసి తను బ్రతికి ఉండగానే తనని తీసుకుని వెళ్లి ఒక డ్రమ్ములో పెట్టి ఆ డ్రమ్ములో సిమెంట్ కాంక్రీట్ ని పోసేస్తాడు. ఆ తర్వాత ఏసీపీ సాయిరామ్ మరియు అక్బర్ ఇద్దరూ కలిసి ఆ డ్రమ్మును తీసుకుని వెళ్లి చెరువులో పడేసి వెళ్లిపోయి ఉంటారు. అలా జరిగిందంతా కూడా కీర్తికి కనిపిస్తుంది. మరోపక్క ఏసీపీ సాయిరామ్ మరియు ఆ షాను మధ్య చాలా ఫైట్ జరుగుతూ ఉండగా ఆ ఏసీపీ సాయిరామ్ షానుని చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సారా ఆత్మ అక్కడికి వచ్చి అక్బర్ ని మరియు ఏసీపీ సాయిరామ్ ని చాలా తీవ్రంగా కొడుతుంది. వెంటనే ఏసీపీ సాయిరామ్ ని చాలా భయంకరంగా చంపేస్తుంది. అయితే ఏసీపీ సాయిరామ్ ని చంపుతుంది కానీ అక్బర్ ని మాత్రం చంపకుండా వదిలేస్తుంది. అయినప్పటికీ అక్బర్ ఆ సారా ఆత్మను చూసి తను మానసిక వికలాంగుడైపోతాడు. దాంతో కీర్తి, అరవింద్ మరియు షాను అక్కడి నుంచి బయటకు వస్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి ఇన్స్పెక్టర్ సత్యం వచ్చి నేను ఆ షానుని వెతుకుతూ వచ్చిన సమయంలో నాకు ఒక మొబైల్ దొరికింది, అది షానుదే అని అనుకున్నాను. కానీ ఆ మొబైల్ ని ఓపెన్ చేసి చూడగా ఆ మొబైల్ మా ఏసీపీ సాయిరామ్ది. ఆ మొబైల్లో ఉన్న వీడియో చూసినప్పుడే నాకు అసలైన అంతకుడు సాయిరామ్ అని తెలిసింది. మీరందరూ కూడా న్యాయం కోసం పోరాడారు, మీ మీద నేను ఎటువంటి కేసు పెట్టను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో షాను కూడా అరవింద్ మరియు కీర్తిని చూసి నేను కూడా వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో కీర్తికి మళ్ళీ కొన్ని విజువల్స్ కనిపించడం మొదలవుతుంది. ఆ విజువల్స్ లో అక్బర్ మానసిక వికలాంగుడయ్యి ఒక జైలు లాంటి గదిలో ఉండగా అప్పుడే అక్కడ ఒక టేబుల్ టెన్నిస్ బాల్ పడుతుంది. సడన్ గా అక్కడికి సారా ఆత్మ వచ్చి ఆ అక్బర్ ని కూడా చంపేసినట్లుగా కనిపిస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.